వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనం సీటెట్ జనవరి 2024 ఎగ్జామ్ పేపర్లోని మ్యాథ్స్ సెక్షన్ సాల్వ్ చేసి చూస్తాం. మొదటి ప్రశ్న మ్యాథ్స్ సెక్షన్లోని ఈ విధంగా ఉంది. BD is a diagonal of a parallelogram ABCD such that angle CBD is 12x, angle ABD is 7y, angle ADB is 60 degrees and angle CDB is 28 degrees. Then the value of 2x plus 3y ఎంత? సో ఫస్ట్ మనము ఒక చిన్న పారలోగ్రామ్ వేసుకుందాం. ఇది మనకి ఇచ్చిన ఒక పారలోగ్రామ్ ABCD అని అనుకుందాం. అప్పుడు BD ఈజ్ ద గివెన్ వన్ డయాగ్నల్. దెన్ మొదటి క్లూ ఏమిచ్చాడు? CBD ఈజ్ 12x అన్నాడు. సో ఇది 12x అవుతుంది. రెండో క్లూ ABD యాంగిల్ ABD ఈజ్ 7y అన్నాడు. సో ఇది 7y. మూడో క్లూ యాంగిల్ CDB ఈజ్ 28 degrees అన్నాడు. సారీ, యాంగిల్ ADB ఈజ్ 60 degrees అన్నాడు. సో ఇది 60 degrees. అండ్ ఫోర్త్ క్లూ ఈజ్ CDB ఈజ్ 28 degrees, అంటే ఈ యాంగిల్ 28 degrees ఇచ్చాడు. సో ఇప్పుడు ఇది వాడుకుని మనము XY సాల్వ్ చేసి 2x plus 3y is equal to వాల్యూ కనుక్కోవాలన్నమాట. సో ఇప్పుడు మనము ఈ పారలోగ్రామ్లోని ఒక్కొక్క క్లూని వాడుకుందాం. మొదట్లో మనకి పారలోగ్రామ్ ABCD కాబట్టి ఆపోజిట్ యాంగిల్స్ సమానం అవుతాయి. సో ఆపోజిట్ యాంగిల్స్ అంటే AC సమానం అవుతుంది. యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C. ఇది ఫస్ట్ క్లూ. రెండో క్లూ, రెండో సెట్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ కూడా సమానం. సో రెండో సెట్ ఆఫ్ యాంగిల్స్ విల్ బి 12x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 88. ఇది రెండో క్లూ. తర్వాత ట్రయాంగిల్ ADB తీసుకుందాం. ట్రయాంగిల్ ADB తీసుకుంటే మనకు తెలుసు విత్ ఇన్ ద ట్రయాంగిల్ మూడు యాంగిల్ కలిపితే 180 degrees వస్తుంది. సో 7y ప్లస్ యాంగిల్ A ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 180. దేర్ఫోర్ 7y ప్లస్ యాంగిల్ Aని సింపుల్గా Aని అనే రాద్దాం ఈజ్ ఈక్వల్ టు 120. ఇది మూడవ ఈక్వేషన్. అట్లాగే ఇప్పుడు మనము ట్రయాంగిల్ BDC తీసుకుందాం. తీసుకుంటే 12x ప్లస్ 28 ప్లస్ యాంగిల్ Cని C అనే రాసుకుందాం ఈజీగా ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దిస్ ఈజ్ నథింగ్ బట్ 12x plus C is equal to 152. ఇది మన నాలుగో ఈక్వేషన్. మనం ఇప్పుడు 4 ఈక్వేషన్లోంచి థర్డ్ ఈక్వేషన్ తీసేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 12x మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు 32 వస్తుంది. CA క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకని? A ఈజ్ ఈక్వల్ టు C అన్నాం కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం. సో ఇది దీన్ని మనము ఈక్వేషన్ 5 అని అనుకుందాం. అప్పుడు మనకు వచ్చిన సెకండ్ ఈక్వేషన్ ఫిఫ్త్ ఈక్వేషన్ యాడ్ చేద్దాం. 2 ప్లస్ 5 ఈ రెండు యాడ్ చేస్తే అవుతుంది 12x plus 12x 24x, 7y minus 7y రెండు కొట్టుకుపోయి 88 plus 32 90 plus 30 120 degrees. Therefore x is equal to 5. ఇది మనకు వచ్చింది. ఈ x is equal to 5 అనేది మన ఫిఫ్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం.
substitute for x in 5. అప్పుడు ఏమవుతుంది? therefore 12 5s are 60 minus 7y is equal to 32. This implies 7y is equal to 60 లోంచి 32 తీసేస్తే 28. So it implies y is equal to 4. సో మనకి కావాల్సిందేంటి? 2x plus 3y. 2x plus 3y is equal to 2 into 5 plus 3 into 4 is nothing but 5 2s are 10 plus 4 3s are 12. 10 plus 12 22. ఇది మన ఆన్సర్. సో ఈ ప్రశ్నకి మనకి ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. A student listed the following properties of rational numbers. Which one or ones is or are correct? A rational number includes integer. 0 is not a rational number. All fractions are rational numbers. ఈ 3 స్టేట్మెంట్ రాశాడు. సో చూస్ ది కరెక్ట్ ఆప్షన్. A and C, ఓన్లీ B, ఓన్లీ C, A and B. సో మనకి ఏ రేషనల్ నెంబర్ ఇంక్లూడ్స్ ఇంటిజర్స్. మనకి రేషనల్ నెంబర్ అంటే తెలుసు. ఎనీ రేషనల్ నెంబర్ ఈజ్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. మనకు తెలుసు కదా. రేషనల్ నెంబర్ ఈజ్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈ p అనేది q అనేది ఎనీ నెంబర్ అనొచ్చు కదా. ఎనీ రియల్ నెంబర్ అన్నమాట. ఎనీ రియల్ నెంబర్. సో రియల్ నెంబర్ క్యాన్ బి ఇంటిజర్స్ ఆల్సో కదా. దేర్ ఫోర్ ఈ pq అనేది ఇంటిజర్స్ అవ్వచ్చు. సో ఏ రేషనల్ నెంబర్ includes integers is actually right option, correct. సో కరెక్ట్గానే చేశాడు. 0 is not a rational number అన్నాడు. నౌ 0ని మనము 0/1 కింద రాయొచ్చు కదా. మనకి q 0 అవ్వకూడదు కానీ p కెన్ బి 0 డెఫినేషన్ ప్రకారం. కాబట్టి 0 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. బట్ ఏం రాసున్నాడు? ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్ అని రాశాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. తర్వాత ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. p/q అంటేనే ఫ్రాక్షన్ కాబట్టి ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ అన్నది కూడా రైటే. కాబట్టి మనకి ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్ ఆప్షన్. సో ఈ ప్రశ్నకి మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న 33వ ప్రశ్న. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ p³ x ప్లస్ p² into x minus y minus p into y plus z minus z ఈజ్ విచ్ వన్? సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏమిచ్చాడు? మనకి ఇచ్చిన ఈక్వేషన్ వచ్చేసి p³ plus p² into x minus y minus p into y plus z minus z. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. దీన్ని ఇప్పుడు మనము కామనైజ్ చేసుకుందాం. సో దట్ ఫ్యాక్ట్ కనుక్కోండి. ఫస్ట్ దానికి ఎక్స్లన్నీ ఒక చోట, వైలన్నీ ఒక చోట, జెడ్లన్నీ ఒక చోటకి మార్చుకుందాం అన్నమాట. గ్రూప్ చేసుకుంటాం. సో ఎక్స్లన్నీ ఇది ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఉంది. వైలన్నీ ఇక్కడ ఉన్నాయి, వై. జెడ్లన్నీ ఇక్కడ ఉన్నాయి. సో p³ x ప్లస్
పీ స్క్వేర్ ఎక్స్ అన్నీ ఒక చోట ఉన్నాయి. తర్వాత మైనస్ ప్లస్ పీ స్క్వేర్ మైనస్ ఆఫ్ పీ స్క్వేర్ వై. తర్వాత ఇక్కడ కూడా మైనస్ ఆఫ్ పీవై అయింది. తర్వాత మనకి ప్లస్ మైనస్ ఆఫ్ పీజెడ్ మైనస్ జెడ్ అయింది. సో మనకి ఇందులోంచి పీ స్క్వేర్డ్ ఎక్స్ అనేది కామన్ తీస్తాం. అప్పుడు మనకి పీ ప్లస్ 1 మిగులుతుంది. అట్లాగే లోపలన్నీ మైనస్ మైనస్ తీసేసుకుంటే బయటికి ఇక్కడ పీవై కామన్ తీస్తాం. పీవై కామన్ తీస్తే మైనస్ పీవై కామన్ తీస్తే మనకి పీ ప్లస్ 1 మిగులుతుంది కదా. అట్లా ఇక్కడ కూడా మైనస్ జెడ్ కామన్ తీస్తాం. మైనస్ జెడ్ కామన్ తీస్తే పీ ప్లస్ 1 కామన్ అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పీ ప్లస్ 1 అన్నిటికీ కామన్ ఉంటే మిగిలిన ఏముందనమాట, పీ స్క్వేర్డ్ ఎక్స్ మైనస్ పీవై మైనస్ జెడ్. సో మనకి పీ స్క్వేర్డ్ ఎక్స్ మనకు కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏమిటనమాట, పీ ప్లస్ 1 కానీ పీ స్క్వేర్డ్ ఎక్స్ మైనస్ పీవై మైనస్ జెడ్ కానీ ఉండాలి. సో ఇక్కడ మనకి పీ స్క్వేర్డ్ ఎక్స్ మైనస్ పీవై మైనస్ జెడ్ ఆప్షన్ 3లో ఇచ్చున్నాడు. కాబట్టి మనకి ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 34. If the median of the data 38, 7, 3, 17, 15, 21, 24, 29, 23 is x and the median of data obtained by replacing 3 by 33 and 8 by 18 in the above data is y, then what is the difference between y and x? సో మనము ఫస్ట్ ఈ ప్రశ్నకి ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటాం. ఓకే, సో ఇచ్చిన డేటాలో అన్నిటికంటే చిన్నది 3. సో 3, నెక్స్ట్ చిన్నది 7, తర్వాత 8, తర్వాత 15, 17, 21, 23, 24, 30. సో ఎన్ని డేటా ఉంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రావాలి కదా. 3, 7, 8, 15, 17, 21, 23, 24, 29 రాయాలి. 29, 30 కదా. సో మనకి ఇది ఈవెన్ నెంబర్లో ఉన్నాయి కాబట్టి 10, 4, 4 తీసేసి మధ్యలో ఉంది 1, 2, 3, 4, 5, 6, 1, 2, 3, 4. సో 17, 18కి యావరేజ్ తీసుకుంటే అది మన మీడియన్ అనమాట. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్, మొదటి మీడియన్ ఈజ్ ఎక్స్ అన్నాం కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 17 + 21/2. దిస్ ఈజ్ నథింగ్ బట్ 38/2 అంటే 19. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 19. ఇప్పుడు మనకి ఈ 3 రెండోది ఏమి ఇచ్చాడు, 3ని 33 కింద మార్చాడు, 8ని 18 కింద మార్చాడు. అంటే మనకి కావాల్సిన నెంబర్, ఫస్ట్ నెంబర్ ఈసారి 7 అయిపోతుంది. 8 కాస్త
18 అయిపోయింది కాబట్టి తర్వాత 15 అవుతుంది. 17 తర్వాత 8 కాస్త 18 అన్నాడు కాబట్టి 17 తర్వాత 18 వస్తుంది. 21, 23, 24, 29, 30, 3 కాస్త 33 అన్నాడు కాబట్టి లాస్ట్కి వస్తుంది. ఇప్పుడు మన మధ్యలో నెంబర్లు ఏమవుతాయి అన్నమాట, 1, 2, 3, 4 వచ్చేసి 21, 23. సో y is equal to 21 plus 23 by 2 is nothing but 44 by 2 is 21. So 44 by 2 is 22. Therefore, difference of y and x is equal to 22 minus 19 is 3. So option 3 is the right answer. Next question 35. 3 numbers are in the ratio of 2:3:4 and the sum of their cubes is 33, 9, 57. What is the sum of these 3 numbers? So ఈ 3 numbers first మనము 2:3:4 అన్నాడు కాబట్టి 2:3:4 అన్నాడు కాబట్టి మనకు కావాల్సిన నెంబర్ 2x, 3x, 4x అనుకుందాం. సో ఇప్పుడు వీటి క్యూబ్స్ సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఈజ్ 33, 97. సో 2x cube is 8x cube. 3x cube is 3 3s are 9, 9 3s are 27x cube. 4x whole cube is 4 4s are 16, 16 4s are 24, 64 కదా. సో 64x cube. సో దీని సమ్ము సో 64, 27, 8. So 7 plus 8 is 15 plus 4, 9. Therefore 99x cube is equal to ఇచ్చిన నెంబర్ అంతా 33, 957. Therefore x cube is equal to 33, 957 by 99. సో మనము ఈ పైన కింద ఫస్ట్ 3తో డివైడ్ అవుతుందో చూసుకుందాం. 6, 15, 27. సో పైన కింద 3తో డివైడ్ అవుతుంది. దిస్ ఇస్ 33, ఇది 1, 1, 3, 1, 9. సో ఇప్పుడు పైన కింద 11తో డివైడ్ అవుతుంది. ఓకే, సో 3తో డివైడ్ అవుతుంది అని అనుకుందాం. సో ఇది 11 అవుతుంది. ఇక్కడ 3 3s are 9, 23 7, 21 is 7, 3. సో ఈ 11 ఇందులో కొట్టుకుపోతుంది. 11 3s are 33. సో 47, 4s are 44. తో 3 is 3 times. So therefore x cube is equal to 343. Therefore x is equal to cube root of 343. So this cube root of 343 is nothing but 7 into 7 అవుతుంది. అలాగే చూద్దాం. 7 7s are 49. 49 into 7, 6 7s are 63. 7 4s are 28. 7 4s are 28 plus 6, 34. కాబట్టి this is nothing but
7 cube. 343 is 7 cube కాబట్టి cube root of 7 cube is 7. So x is equal to 7. సో మనకు కావాల్సిన x is 7 కాబట్టి ఇప్పుడు మనకి ఏం అడిగాడు క్వశ్చన్లో, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్ అన్నాడు. సో మన నెంబర్స్ ఇప్పుడు 2x 3x 4x కదా. సో 2 into 7 is 14, 3 into 7 is 21, 7 into 4 is 28. So వీటి sum is nothing but 8 plus 1 9 plus 4 13, 3 plus 2 5 plus 1 6. Answer is 63, option 2. Next question, 36. The number of vertices V, edges E and faces F of a polyhedron are respectively 10, 15 and x. Then the value of 3x minus 12 is how much? Now we know the relationship between vertices, edges and faces. V plus F is equal to E plus 2. ఓకే, సో మనకి ఇచ్చినది ఏంటి? V is 10, E is 15, F is x. Therefore x is equal to clearly 7. Now 3x minus 12 is equal to nothing but 7 3s are 21 minus 12 is answer 9. సో ఈ ఆప్షన్ కి మనకి ఈ ప్రశ్నకి మనకి ఆప్షన్ 2 is the right answer. Next question, 37. If x by y is equal to minus 1 by 3 to the power of minus 3 divided by 2 by 3 to the power of minus 4, then what is the value of x by y plus y by x inverse? So first మనం x by y simplify చేద్దాం. So x by y is equal to minus 1 by 3 to the power of minus 3 divided by 2 by 3 to the power of minus 4. So మనం ఫస్ట్ minus 1 by 3 ని పైకి తీసుకెళ్తే 3 to the power of minus 1 అవుతుంది. మైనస్ డివైడెడ్ బై 2 by 3 to the power of minus 4. ఓకే, సో దీన్ని మనము minus 3 to the power of minus 1 to the power of minus 3. సో plus 3 అయిపోతుంది. Divided by 2 by 3 to the power of minus 4 ని minus 1 into 4 కింద రాయొచ్చు కదా. Divided by 2 by 3 to the power of minus 1 whole to the power of 4 కింద రాయొచ్చు. So therefore this is nothing but minus 3 cube divided by 2 by 3 inverse is 3 by 2 to the power of 4. Therefore this is nothing but 3 cube divided by 3 to the power of 4 further divided by 2 to the power of 4. దీన్ని 3 to the power of 3 to the power of 3 by 3 to the power of 4 into 2 to the power of 4 కింద రాయొచ్చు. Therefore
x by y is equal to మైనస్ ఈ 3 క్యూబ్ 3 to the power of 4 పోతుంది కాబట్టి మైనస్ 2 to the power of 4 by 3 అవుతుంది. Therefore x by y is equal to 2 to the power of 4 is nothing but 2 2s are 4, 4 4s are 16, 16 by 3. ఈ వాల్యూని మనము సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇందులో మనకు కావాల్సింది ఇప్పుడు x by y plus y by x whole inverse. So this is nothing but x by y is minus 16 by 3, y by x is 3 by 16 kada. So minus 3 by 16 whole inverse. So 16 into 3. 16 into 3 is nothing but 48. 16 3s are 48 kada. So adi LCM avutundi. Divided by minus 16 square. 16 square is 256. 3 square is 9 whole to the power of minus 1. This is nothing but minus 256 plus 9 minus 265 by 48 whole inverse. Therefore x by y plus y by x inverse is equal to దీని ఇన్వర్స్ కదా అంటే minus 48 by 265. ఇది ఆన్సర్. కాబట్టి దీనికి 37కి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ 38. ఈ 38 వచ్చేసి ఈ సింపుల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఇందులో నో క్యాలిక్యులేషన్స్. The concept was labeled as schema by which mathematician? Vygotsky, Piaget, Brunner, Van Hilles. దీనికి ఆన్సర్ is nothing but ఆప్షన్ 2 అన్నమాట. Piaget. Next question 39. If x is equal to 1.011 plus 10.11 minus 12.101 plus 0.1011, then what should be added to x to get the sum as 1.1? So first x ని సింప్లిఫై చేద్దాం. ఆ తర్వాత ఆ x కి ఎంత యాడ్ చేస్తే మనకి 1.1 వస్తుంది అన్నది కనుక్కుంటాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చింది ఎడిషన్స్ అన్నీ ఒక చోటకి, ఆ తర్వాత మైనస్ చేద్దాం. సో ఫస్ట్ ఎడిషన్స్ ఇస్తే 1.0110, తర్వాత 10.1100, తర్వాత 1011. ఈ మూడు యాడ్ చేస్తే మనకి 1 2 2 2 1 1 11.321. సో 12.101 లోంచి 11.222 తీసేయాలి. 12.1010 నుంచి 11.2221 తీసేస్తే ఇది ఫస్ట్ 10 minus 1 9, మళ్ళీ ఇది 10 minus 2 8, ఆ తర్వాత 9 minus 2 7, 10 minus 2 8 0. సో మైనస్ 0.08789 వచ్చింది. సో ఇది ఎక్స్ వాల్యూ. ఈ ఎక్స్ వాల్యూకి మనం ఎంత యాడ్ చేస్తే 1.1 వస్తుంది అన్నాడు. సో దేర్ఫోర్ x plus y is equal to 1.1. Therefore y is equal to 1.1 plus 0.8789 is nothing but 1.97
89. ఇంత వాల్యూ మనం యాడ్ చేస్తే ఎక్స్కి 1.1 వస్తుంది. సో ఈ ప్రశ్నకి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1.9789. నెక్స్ట్ క్వశ్చన్ 40. ఇది సింపుల్ నాలెడ్జ్ క్వశ్చన్ మాత్రమే. There is no mathematics calculations involved. Teacher conducted an oral assessment in class for and found that Ram can speak definitions of all types of numbers, odd, even, prime, composite accurately, but not able to identify the numbers accurately. Then, when a given set of numbers, which of the following is most appropriate for the above situation? Ram has good memory but lacks practice. It's not from practice. Ram has good memory but lacks concentration. Not about concentration. Ram has good memory but lacks conceptual understanding. Is the right answer. Kada? Option 3. Conceptual understanding is not there. చక్కగా మెమరీ ఉంది, చక్కగా అన్ని డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ అది ప్రాక్టీస్లో అప్లై చేయలేకపోతాడు. కాబట్టి దీనికి ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ సిచ్యుయేషన్ ఆప్షన్ 3 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 41. ఏ షాప్కీపర్ సెల్స్ అన్ ఆర్టికల్ ఫర్ 324 rupees after giving a discount of 28% on its market price. The cost price of the article is 300 rupees. If he sells the article by giving 18% discount on its market price, then what will be the profit percent? Now, what is his selling price? 324 rupees. How much discount? At a discount of 28%. What is the cost price? 300 rupees. Therefore, what is the market price? Now, 28% discount on market price ఇచ్చిన తర్వాత అంటే 0.72 of market price is your selling price, which is 324. Therefore, market price is equal to 324 by 0.72. 0.72ని 72 into 100 కింద రాసుకోవచ్చు. సో ఇప్పుడు 2 will cancel in 36 times. ఇక్కడ 2 1 6 2. ఇక్కడ again 18 times. Here 81 times. 9 cancels 2 times. 9 cancels 9 times. 2 cancels 100 50 times. So market price is equal to 950s is 450. So మార్కెట్ ప్రైస్ 450 మీద మనకి 18% డిస్కౌంట్ ఇచ్చాడు. At 18% discount ఇస్తే then what is the selling price? Is nothing but 0.82 into 450. This is nothing but 450 into 82. 900. 8 zeros are 0. 8 5s are 40. 8 4s are 32 plus. So 0 0 9 6 3 369. So selling price is equal to 369 rupees when he gives a discount of 18% on market price. Therefore, profit percentage is equal to selling price minus cost price. 369 minus cost price is 300 kada 300. So cost price is 300.
divided by cost price into 100. This is nothing but 69 by 3. ఎందుకని రెండు సున్నాలు పోతాయి కదా. This is nothing but 23%. సో ఈ ప్రశ్నకి ఆప్షన్ 3, 23% is the answer. Next question, 42. The product of two rational numbers is minus 40 by 3. If one of the two numbers is minus 5 by 2, then the reciprocal of the other number lies between 3 by 20 and 9 by 50, 9 by 50 and 1 by 5, 1 by 5 and 4, 1 by 4 and 3. First number కనుక్కుందాం. సో ప్రోడక్ట్ ఆఫ్ ద ఒక రేషనల్ నెంబర్ ఏమో పి అనుకుందాం, ఇంకో రేషనల్ నెంబర్ ఏమో క్యూ అనుకుందాం. దేర్ఫోర్ పిక్యూ ఈజ్ ఈక్వల్ టు minus 40 by 3. Now P is given as minus 5 by 2. Therefore Q is equal to minus 40 by 3 into 2 by 5. So this is nothing but 16 by 3. So then the reciprocal of the other number lies. So the reciprocal will be 3 by 16. Now మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏముంది? 3 by 20, 9 by 50, 1 by 5, 1 by 4, 1 by 3. Now it is clearly మనకి దీంట్లో న్యూమరేటర్ 3 ఉంది కాబట్టి అన్నిటిని మనము 3 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 3, హైయెస్ట్ నెంబర్ 3 ఉంది కాబట్టి న్యూమరేటర్లో అన్ని ఫ్రాక్షన్లో 3తో మల్టిప్లై చేసుకుందాం. సో దట్ 9 వస్తుందండి. సో మనకి కావాల్సిన ఫ్రాక్షన్ 3 పైన కింద 3తో మల్టిప్లై చేస్తే 9 by 16 3s 48. ఈ 9 by 48 అక్కడ ఉందని చూసాను. పైన కింద 3తో మల్టిప్లై చేస్తే 9 by 60, ఇది 9 by 50, ఇది 3 by 15, ఇంకోసారి 3తో మల్టిప్లై చేస్తే పైన కింద 9 by 45 అవుతుంది కదా. ఇది 9 by 45, 9 by 9 4s 36, 9 by 27. క్లియర్గా as the denominator keeps reducing, the నెంబర్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి 9 by 48 వచ్చేసి ఇట్ విల్ బి డెఫినెట్గా బిట్వీన్ 9 by 50 అండ్ 9 by 45. సో ఈ ఒరిజినల్ నెంబర్ 9 by 50, 9 by 45 ఎక్కడ ఉందన్నమాట? ఈ రెండింటి మధ్య 9 by 50, 1 by 5 మధ్యలో ఉంది. సో ఈ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 43. A class 6 mathematics teacher posted the following problem to her students. In a morning walk, 3 persons started together. Their steps measure 70, 85 and 95 respectively. What is the minimum distance each should walk so that all can cover the same distance in complete steps? Which of the following concepts would be required to solve the given problem? So ikkada simple ga
70, 85, 95 వీటిలో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్తో మల్టిప్లై చేస్తేనే అన్నీ ఈక్వల్ అవుతాయి కదా. కాబట్టి కామన్ ఫ్యాక్టర్ 5 తీసుకుంటే 1 4 1 7 again 1 9. సో కామన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 5 into 14 into 17 into 19. కాబట్టి మనకి అన్నిటిలోనూ 70 సెంటీమీటర్స్ వాడు కూడా 5 into 14 into 17 into 19, అట్లాగే 85 వాడు 5 into 17 into 19, అలాగే 95 వాడు 5 into 14 into 17 into 19 చేయాలి. సో అంటే ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఎల్సిఎం అన్నమాట. ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఎల్సిఎం అని చెప్పి ఈ కాన్సెప్ట్ వాడుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ 44. ఇది కూడా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్. నో బిగ్ క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్డ్. A student was given the following problem on percentage to solve. Find the percentage of decrease of the population of a city decreased from 28,000 to 26,500. She wrote the following solution: original population 28,000, new population 26,000. Percentage decrease 26,500 by 28,000 into 100 is 94.6%. Which of the following is most appropriate with respect to responses of the student? Student is able to understand the concept of percentage, but is not able to understand percentage of which quantity is to be found. Student has solved the question correctly, but not correctly. Percentage decrease అన్నాడు. Find the percentage of decrease of the population. Percentage of decrease is difference by original. Decrease is equal to difference by original into 100. అంటే present volume, present population minus original population by original population. సో పైన పర్సంటేజ్ కరెక్ట్గా వేసాడు కానీ ఫార్ములా తప్పేశాడు. కాబట్టి దీనికి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 45. The difference between two supplementary angles is 20 degrees. If the smaller of these angles is P, then the value of 3P minus 50 is supplementary. అంటేనే మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 degrees అవుతుందని అర్థం. కాబట్టి మనకి వన్ ఆఫ్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఇస్ P అని అంటే ఇది స్మాలర్ కాబట్టి బిగ్గర్ యాంగిల్ని B అనుకుందాం కొంచెంసేపు. దేర్ఫోర్ B minus P is equal to 20 degrees. ఇది మనకి ఇచ్చాడు కండిషన్. అట్లాగే మనకి తెలుసు P plus B is equal to 180 degrees. అంటే P plus 20 is equal to 180 అని అర్థం కదా.
అందుకని b ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ 20 కదా. దేర్ ఫోర్ 2p ఈజ్ ఈక్వల్ టు 160 ఇటు వెళ్తే. సో 2p ఈజ్ ఈక్వల్ టు 160. దేర్ ఫోర్ p ఈజ్ ఈక్వల్ టు 80 degrees. సో ఇప్పుడు మనకు కావాల్సింది 3p మైనస్ 50. దట్ ఈస్ నథింగ్ బట్ 3 ఇంటూ 80 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 8 3s are 240. 240 మైనస్ 50 ఈజ్ 190 degrees. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 46. ఇఫ్ x varies inversely to y when x is equal to 3.5 and y is equal to 2.4, what is the value of y when x is equal to 5.6? So manaki x is inversely proportional to y ante x is equal to some constant k by y. ఇది ఈక్వేషన్ అవుతుంది. సో దేర్ ఫోర్ మనకి ఇచ్చిన xy వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే k ఈజ్ ఈక్వల్ టు xy ఈజ్ నథింగ్ బట్ 3.5 ఇంటూ 2.4. దిస్ ఈజ్ నథింగ్ బట్ 2.4 ఇంటూ 3, 3 2s are 6, 7.2 plus half of 2.4, 1.2 is nothing but 8.4. K is 8.4 అయింది. సో మనకి what is the y value when x is equal to 5.6 అన్నాడు. therefore మనకి తెలుసు కదా ఈక్వేషన్ x is equal to k by y. x is equal to k is 8.4. 8.4 by y. Therefore, it implies y is equal to 8.4 by 5.6. This is nothing but 84 by 56. రెండిట్లోనూ 2 పోతుంది. 2 is 28, 42, 14, 21, 7 2s, 7 3s is nothing but 3 by 2 or 1 by 5. Y is 1 by 5. So, దీనికి ఆప్షన్ 2 is the right answer. Next question, 47. is again knowledge based question. Which among the following learning teaching resources are most appropriate for visually challenged students in mathematics classroom? GeoGebra, Taylor's Abacus, computer, spreadsheet. Choose the correct option. Visually impaired అన్నాడు కాబట్టి అబాకస్ యూజ్ చేసుకొని మనం వేళ్లతో చేయొచ్చు కాబట్టి అబాకస్ ఇస్ ఫైన్. అట్లాగే కంప్యూటర్ కూడా వాడుకోవచ్చు. కంప్యూటర్ బికాస్ వీటికి లెర్నింగ్ టీచింగ్ రిసోర్సెస్ అప్లికబుల్ విజువల్లీ ఛాలెంజ్డ్ కాబట్టి కంప్యూటర్ కెన్ గివ్ వాయిస్ బేస్డ్ కాబట్టి కంప్యూటర్ కూడా వాడుకోవచ్చు. సో బి అండ్ సి ఆర్ అప్రాప్రియేట్ రిసోర్సెస్ ఫర్ విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ కాబట్టి బి అండ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా నాలెడ్జ్ బేస్డ్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 recommends that sports integrated pedagogy needs to be used in classroom teaching. Which among the following are correct in the context of using sports integrated pedagogy in mathematics classroom? Teaching learning process shall become joyful. It is not possible to use sports for teaching mathematics. Tappu.
it will be time consuming and hence needs to be avoided. No, that is not the purpose. Apart from popular sports, there are many indigenous sports which can be used in teaching mathematics. కాబట్టి మనకి ఫస్ట్ ఖచ్చితంగా it will be joyful, and also many native games which can be used for teaching maths. కాబట్టి A and D are the appropriate పాజిటివ్ థింగ్స్ అన్నమాట, కరెక్ట్ ఆస్పెక్ట్. సో ఏ అండ్ డి ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 49. ది ఏరియా ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఎ రైట్ circular cylinder is 4400 centimeter square and the circumference of its base is 110 centimeter. Its volume is how much? Now మనకి రైట్ సర్క్యులర్ సిలిండర్ అన్నాడు. ఇదేదో సిలిండర్, ఓకే. సో దీని హైట్ వచ్చేసి హెచ్ అండ్ రేడియస్ వచ్చేసి ఆర్. సో మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మాత్రమే అన్నాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πr into h is equal to 4400. తర్వాత సర్కంఫరెన్స్ ఆఫ్ ఇట్స్ బేస్ ఇస్ 110 అన్నాడు. సర్కంఫరెన్స్ అన్నాడు అంటేనే 2πr కదా. 2πr is equal to 110. ఇది రెండో ఈక్వేషన్. ఈ రెండు ఇచ్చాడు మనకి. నౌ వాల్యూమ్ is equal to how much? Now volume V for a cylinder is pi r square into h. సో మనకి r h తెలుసుకుంటే we can find out volume. సో ఫస్ట్ మనము 2πr is equal to 110 కాబట్టి r is equal to 55 by pi 2 నుంచి from equation 2 కదా. ఇది క్లియర్. నో ఇది మనము 1లో సబ్స్టిట్యూట్ చేసుకుని h కనుక్కుంటాం. సో h is equal to 4400 by 2πr. 2πr is nothing but 110 కాబట్టి this is nothing but 40. సో h is equal to 40. ఈ రెండు మనము వాల్యూమ్ V ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. Therefore 3 implies V is equal to pi into r square అంటే 55 by pi into 55 by pi into 40. సో పై ఒకసారి కొట్టిపోయి మనము ఈ పై ఈజ్ నథింగ్ బట్ 55 into 55 into 7 by 22 into 40. సో మనకి 2 20 times 11 times 11 1 time 11 5 times. So this is nothing but 55 into 5 into 7 into 20. This is the volume in centimeter cube. In centimeter cube. దీన్ని మనము మీటర్ క్యూబ్లో మార్చాలి అంటే 55 into 10 into 2 కింద రాయొచ్చు కదా. సో 10
20ని 10 into 2 కింద రాయొచ్చు కాబట్టి సో ఈ 5 into 2 కాస్త 10 అయిపోతుంది. 7 into 10 బాగుంటుందని రాసుకున్నాం. అట్లాగా డివైడెడ్ బై సెంటీమీటర్ టు మీటర్ కన్వర్ట్ చేయాలంటే 3 సార్లు 100తో డివైడ్ చేయాలి. సో మనకి ఒక 100 పోతుంది కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ 55 sevens. 7 5s are 35, 35 plus 3 38 కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 385 by 4 zeros is nothing but 0.0385 meter cube. సో ఈ ప్రశ్నకి మనకి ఆప్షన్ 2 is the right answer. Next question 50. A box opened at the top is made of wood of thickness 3 cm. Its external length, breadth and height are respectively 1.48, 1.16 and 83 cm. Base is equal to length into breadth. What will be the cost of painting its inner surface at 150 rupees per square meters? Now, ఇచ్చిన డేటాతో ఫస్ట్ ఇప్పుడు మనం ఒక స్క్వేర్ తీసుకుందాం. ఇది మన ఇచ్చిన స్క్వేర్ అని అనుకుందాం. ఈ ఇచ్చిన స్క్వేర్కి అవుటర్ డైమెన్షన్స్ ఫస్ట్ మార్క్ చేసి ఇన్నర్ డైమెన్షన్స్ ఎస్టిమేట్ చేద్దాం. సో అవుటర్ డైమెన్షన్ ఫస్ట్ లెంత్ వచ్చేసి 1.48, బ్రెడ్త్ వచ్చేసి 1.16, హైట్ వచ్చేసి 0.83. ఎందుకని 83 సెంటీమీటర్ అన్నారు కాబట్టి మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే 0.83 అవుతుంది. ఇప్పుడు దీని థిక్నెస్ 3 సెంటీమీటర్ అన్నాడు కాబట్టి అండ్ మనకి ఇన్నర్ సర్ఫేస్ పెయింటింగ్ ఏరియానే కావాలి కాబట్టి ఈ 3 సెంటీమీటర్ థిక్నెస్ తీసివేసి ఇంటర్నల్ డైమెన్షన్స్ మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఈ బాటమ్ ఫేస్ వచ్చేసి ఇది ఒక థిక్నెస్ ఏదో ఉంటుంది, అట్లాగే ఇది కూడా థిక్నెస్ ఉంటుంది. సో ఈ థిక్నెస్ మనము సబ్ట్రాక్ట్ చేసుకుని డైమెన్షన్స్ ఇంటర్నల్ డైమెన్షన్స్ రాసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఈ 3 సెంటీమీటర్ రెండు వైపులా తీసేస్తే 3 into 2 6 కాబట్టి మనకు వచ్చే డైమెన్షన్స్ లెంత్ వచ్చేసి 1.42 అవుతుంది. అట్లాగే ఈ బ్రెడ్త్ వచ్చేసి మనకి 1.10 అవుతుంది. ఎందుకని 6 సెంటీమీటర్ సెకండ్ డెసిమల్లో తీసేస్తే. హైట్ వచ్చేసి మనకి టాప్ ఓపెన్ కాబట్టి 3 సెంటీమీటర్స్ మాత్రమే తీసేస్తే సరిపోతుంది. సో ఇట్ ఈస్ 0.80. సో ఈ 3 డైమెన్షన్స్ తీసుకుని మనము ఏరియాస్ కనుక్కుంటాం. సో ఫస్ట్ మనకి మార్క్ చేసుకుందాం. ఈ ఫేస్ 1 అనుకుందాము, ఈ ఫేస్ 2 అనుకుందాం ఆపోజిట్ సైడ్. అట్లాగే కిందది 3 అనుకుందాము, ఫైనల్ ఓపెన్గా ఉంది కాబట్టి అది దాని గురించి మనం మాట్లాడాం. అలాగే ఈ ఫేస్ వచ్చేసి 4 అనుకుందాం, దాని ఆపోజిట్ వచ్చేసి 5 అనుకుందాం. సో ఫస్ట్ ఇప్పుడు 1 2 ఫేస్ తీసుకుంటే దీని ఏరియాస్ ఏమవుతాయి, మనకి బ్రెడ్త్ హైట్ తీసుకోవాలి. బ్రెడ్త్ వచ్చేసి మనకి 1.1 ఇంటూ హైట్ వచ్చేసి 0.8 ఇంటూ 2. ఇది మనకి 1 and 2 యొక్క ఇంటర్నల్ ఏరియా అవుతుంది. అలాగే మనకి 4 5 తీసుకుందాం. ఇప్పుడు 4 5 తీసుకుంటే మనకి లెంత్ హైట్ కావాలి. సో 1.42 ఇంటూ 0.8 ఇంటూ 2 అవుతుంది. ఫైనల్గా 3 మాత్రమే తీసుకుంటే 1.42 ఇంటూ 1.1. ఇది 3వ ఏరియా అవుతుంది. ఈ 3 ఏరియాని సింప్లిఫై చేసుకుంటే
0.8 ఇంటూ 2 1.6 అవుతుంది కాబట్టి 1.6 ఇంటూ 1.1 చేస్తే చాలు. 1.6 ఇంటూ 1.1 ఈజ్ నథింగ్ బట్ మనకి 1.76 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. ఈ 1.2 మాత్రమే. అట్లాగే 1.42కి వచ్చేసి 1.42 ఇంటూ 1.6 అన్నమాట కదా. సో ఇది మనకి 6 2s are 12, 6 4s are 24 plus 1 25, 6 1s are 2 plus 2 8, 142, 2 7 12 2 2.272. ఫైనల్గా 1.42 ఇంటూ 1.1 ఇది 142 142. సో 2 6 5 1 1.562 1.562. ఈ మూడు కూడితే 4 6 6 12 7 19 19 6 7 8 15 4 5 5.594. ఇప్పుడు ఈ 5.594 మీటర్ స్క్వేర్ ఏరియాని 150 రూపీస్తో మల్టిప్లై చేయాలి. దేర్ఫోర్ కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఈజ్ కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఈజ్ 5.594 ఇంటూ 150. ఇది నథింగ్ బట్ ఫస్ట్ 100 ఈ 150ని 100 ప్లస్ 50 కింద అనుకుందాం మనం. అప్పుడు 100తో ఫస్ట్ మడితే 559.4 అవుతుంది. దీంట్లో సగం సో 279.7. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి 7 plus 4 11, 18 plus 1 19, 6 plus 7 13, 839.1 రూపీస్. ఇది కాస్ట్ ఆఫ్ పెయింటింగ్. సో మనకి ఈ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సారీ, ఆప్షన్ 2. Next question. 51. In a triangle ABC and DEF, angle B is equal to 90 degrees, BC is equal to 8 cm, A is equal to 40 degrees, DE is equal to 8 cm, F is equal to 40 degrees, and E is equal to 90 degrees. Then which of the following statements is true? So ఏబిసి అనేది ట్రయాంగిల్ అనుకుందాం. ఇచ్చిన డేటాతో ఫస్ట్ ఒక ట్రయాంగిల్ వేసుకుందాం. ఇది ఏబిసి. అప్పుడు యాంగిల్ బి వచ్చేసి 90 degrees అన్నాడు. సో ఇది యాక్చువల్గా ఇట్లా ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోవాలి కదా. సో ఇదేదో ఇట్లా ఉంటుంది. ఏబిసి. సో ఇది 90 degrees. తర్వాత బీసీ వచ్చేసి 8 cm, యాంగిల్ ఏ వచ్చేసి 40 degrees, అండ్ డిఈ ఇంకొకటి డిఈఎఫ్. ఇది 40, ఇది 90 అయితే ఇది ఆటోమేటిక్గా 50 degrees అయిపోతుంది. సో ఇంకొకటి డిఈఎఫ్ అనేది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా ఇచ్చింది. అప్పుడు ఇది ఈ దగ్గర 90 degrees ఉందన్నాడు. అప్పుడు ఎఫ్ దగ్గర 40 degrees ఉంది అన్నాడు. తర్వాత డిఈ వచ్చేసి 8 centimeters అన్నాడు. సో ఇక్కడ చూస్తే బోత్ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఐడెంటికల్ కదా, ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఎఫ్ఈడి. ఎందుకని?
యాంగిల్ సైడ్ సమానం కాబట్టి. ఓకే, దేర్ఫోర్ యాంగిల్ సైడ్ హైపోథసిస్ ప్రకారం ఇట్ విల్ బి ఐడెంటికల్. సో ఈ ప్రశ్నకి మనకి సమాధానం ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ 52. ఈ 52 క్వశ్చన్లో 3 consecutive integers are such that when they are taken in increasing order and multiplied by 3, 5, 2 respectively, they add up to 99. What is the sum of the original first and third integer? సో మనకి ఇచ్చిన ఇంటిజర్స్ ఏవో కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అన్నాడు కదా. మొదటి ఇంటిజర్ ఏదో ఎక్స్ అనుకుందాం, రెండో ఇంటిజర్ x+1, మూడో ఇంటిజర్ x+2. అప్పుడు మనకి ఇది 3 టైమ్స్, ఇది 5 టైమ్స్, ఇది 2 టైమ్స్ మల్టిప్లై చేసి యాడ్ చేస్తే సమ్ 99 అన్నాడు. అంటే 3x ప్లస్ 5 ఇంటూ x+1 ప్లస్ 2 ఇంటూ x+2 ఈజ్ ఈక్వల్ టు 99. అంటే 3x ప్లస్ 5x 8x ప్లస్ 2x 10x అవుతుంది. ప్లస్ ఇక్కడ 5 ఇంటూ 1 5 ప్లస్ 2 ఇంటూ 2 4. సో ఇది 9 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 99. దేర్ఫోర్ x is equal to 9. So 99 minus 9 is 90. 90 divided by 10, 9. So x 90 అయితే మనకు కావాల్సిన నెంబర్లు ఏమవుతాయి అన్నమాట. అప్పుడు 9, 10, 11. కాబట్టి మనకి సమ్ ఆఫ్ ద ఒరిజినల్ ఫస్ట్ అండ్ థర్డ్ అన్నాడు. అంటే 9, 11 కలిపి 20 ఆన్సర్. సో ఈ ప్రశ్నకి మనకి సమాధానం ఆప్షన్ 3, 20. నెక్స్ట్ క్వశ్చన్ 53. A middle school mathematics teacher poses the following question to her class. Which type of graph would you use to show the following data? The heights of participants in an athletics meet. The number of passengers boarding trains from 9 a.m. to 9 p.m. at the station. The intention of the teacher is to help learners understand and difference between bar graph and line graph. రెండో ఆప్షన్ introduce the concept of pie chart. మూడో ఆప్షన్ teach line graph through contextual situations. నాలుగో ఆప్షన్ teach the use of histograms from the data for data interpretation. సో ఇక్కడ మనకి 2 సిచ్యువేషన్ ఇచ్చారు కదా. హైట్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అనగానే మనకి పై చార్ట్ అనేది అవ్వదు. సో పై చార్ట్ ఖచ్చితంగా కానే కాదు. నో ఈ హైట్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ మనకి ఇంట్రెస్ట్ ఏంటి, ఒక పార్టిసిపెంట్కి ఇంకొక పార్టిసిపెంట్కి మధ్య హైట్ డిఫరెన్స్ కావాలి. సో ఆ కంపారిజన్ చేయాలంటే మనం లైన్ గ్రాఫ్ వాడం, బార్ గ్రాఫే వాడుకుంటాం. కాబట్టి మొదటి ఆప్షన్ కూడా అవ్వదు. బిట్వీన్ బార్ గ్రాఫ్ అండ్ లైన్ గ్రాఫ్ అన్నారు కాబట్టి అది అవ్వదు. సో మనకి ఈ మూడో ఆప్షన్ కూడా తప్పైపోతుంది. ఎందుకని టీచ్ లైన్ గ్రాఫ్ అన్నాడు, లైన్ గ్రాఫ్ కాదని అనుకున్నాం కాబట్టి మూడోది కూడా అవుతుంది. సో మనకి మిగిలిన ఆప్షన్ వచ్చేసి ఓన్లీ 4th ఆప్షన్ టీచ్ ద యూజ్ ఆఫ్ హిస్టోగ్రామ్స్ ఫర్ డేటా రిప్రజెంటేషన్ అన్నది మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈ ప్రశ్నకి సమాధానం. క్వశ్చన్ 54. ఇఫ్ ఏ 8-digit నెంబర్ 9471xy x9y2 is divisible by 72, then which of the following statements is not true అన్నాడు. సో ఈ డివిజిబిలిటీ చెక్ చేయటం ఈ క్వశ్చన్లోనే మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లం అనమాట. సో మనకి ఇచ్చిన న్యూమరేటర్ వచ్చేసి
9/2 అండ్ డినామినేటర్ వచ్చేసి 72. ఇప్పుడు పైన కింద ఈ 72 డివిజిబుల్ అవుతుంది అంటే పైన కింద సేమ్ ఫ్యాక్టర్స్ ఉంటే అప్పుడు ఇది డివిజిబుల్ అవుతుంది అని అర్థం. అంటే 72కి ఏ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయో ఈ న్యూమరేటర్లో ఉన్న పెద్ద అంకె కూడా అవే ఫ్యాక్టర్లు ఉండాలి. సో ఫస్ట్ మనము ఈ 72కి ఏం ఫ్యాక్టర్లు ఉన్నాయో చూద్దాం. సో 72కి 2, 3, 6 మళ్ళీ 2 ఫ్యాక్టర్ తీసుకుంటే 1, 8 మళ్ళీ 2 తీసుకుంటే 9, 3కి 3, 3. సో ఈ 72ని మనము therefore 72 can be written as 2 cube into 3 square. సో 2, 3, 72కి ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి న్యూమరేటర్ కూడా ఇదే 2, 3 ఫ్యాక్టర్స్ అవుతాయా లేదా చూసుకుంటే అప్పుడు ఎక్స్ వై దానికి అనుగుణంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లాస్ట్ డిజిట్ 2 కానీ 0 కానీ 2తో డివిజిబుల్ అయి ఉన్న నెంబర్ కానీ 0 కానీ ఉంటే అది 2తో డివైడ్ అవుతుంది అని అర్థం. సో మనకి ఇచ్చిన నెంబర్ ఆల్రెడీ మనకి 2 ఉంది కాబట్టి సో 2 ఈజ్ ఆల్రెడీ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి మిగిలినది 3 ఫ్యాక్టరా కాదా అన్నది డిసైడ్ చేసుకుంటే మనకి ఈజీగా ఈ ప్రశ్నకి సమాధానం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇచ్చిన నెంబరు 9471x9y2. ఇప్పుడు ఈ డిజిట్స్ అన్నీ యాడ్ చేస్తే వచ్చిన నెంబరు కనుక 3తో డివైడ్ అయితే అప్పుడు ఆ నెంబరు మనకి 3 కూడా ఫ్యాక్టర్ అని చెప్పి తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది మనం యాడ్ చేసుకుంటే 9 + 4 13 + 7 20 + 1 21 + 9 32. సో ఈ నెంబర్ వచ్చేసి 32 + x + y. సో మనము ఇచ్చిన ఒక్కొక్క సెట్ ఆఫ్ XY నెంబర్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని 3 ఫ్యాక్టర్ అవుతుందా లేదా చూసుకుని ఎలిమినేట్ చేసుకుంటాం. సో ఈ ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి x = 8, y = 5 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది 32 + 8 40, 40 + 5 45. సో 45 ఈజ్ డివిజిబుల్ బై 3 కాబట్టి మొదటి సెట్ ఆఫ్ నెంబర్స్ 8, 5 అనేది ఫ్యాక్టర్స్ అవుతాయి. రెండో సెట్ వచ్చేసి x = 4, y = 9. సో మనకి 32 + 4 36 + 9 ఈజ్ అగైన్ 45. సో 45 ఈజ్ అగైన్ డివిజిబుల్ బై 3. సో సెకండ్ సెట్ ఆఫ్ నెంబర్స్ కూడా డివిజిబుల్ బై 3. సో అది కూడా ఫ్యాక్టర్ అవుతుంది. నౌ థర్డ్ సెట్ వచ్చేసి x = 9, y = 5. సో ఇవి మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 32 + 9 41 + 5 46 అయింది. 46 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 కాబట్టి థర్డ్ సెట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో 3 ఫ్యాక్టర్ అవ్వదు. సో x, y 9, 5 అయ్యే ఛాన్స్ లేదు. సో 4వ ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకి ఈ ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 3 x = 9, y = 5 అనేది ఈ న్యూమరేటర్లో వాల్యూస్ తీసుకోవు. అట్లా అయితే 72తో డివైడ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 55. Mathematics is a way of thinking since it provides an opportunity for students to engage in proofs and examining patterns. Students reproduce formulae and symbols during problem solving. Students use appropriate strategy for solving various new problems. So choose the correct option. Ikkada A, it provides an opportunity for students to engage in proofs and examining patterns is the correct A. Students reproduce formulae and symbols during problem solving. This is not the way of thinking. Mathematics is a way of thinking. It is the way of doing, not thinking. So B option avadu. Students use appropriate strategies for solving problems. Yes.
ఇది వే ఆఫ్ థింకింగ్. డిఫరెంట్ మెథడ్స్, ఫార్ములాస్, థియరమ్స్ ఉంటాయి కాబట్టి అది ఏ స్ట్రాటజీలో వాడుకుంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అనేది ఇట్స్ వే ఆఫ్ థింకింగ్. కాబట్టి సి కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఏసి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఏసి ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఇచ్చాడు. సో మనకి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 56. The following table shows the number of different fruits kept in a carton. If a pie chart is constructed for the above data, what will be the angle of sector representing apples? Now, దీంట్లో ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ తెలుసుకోవాలి. టోటల్ ఫ్రూట్స్ ఎంత? 44, 56, 42, 30, 38. So 4 plus 6, 10 plus 10, 20, 2, 5 plus 3, 8 plus 4, 12 plus 5, 17 plus 4, 21. So 210 is the total number of fruits. దీంట్లో యాపిల్స్ ఎన్ని? 56. కాబట్టి యాపిల్ ఈ 56 by 210. మనకి పై అన్నాడు కాబట్టి పై ఈజ్ నథింగ్ బట్ 360 degrees. సో 360 degrees should be represented in the ratio of number of apples by total number of fruits అన్నమాట. కాబట్టి 56 by 210 into 360 will be the sector angle of apples. సో ఇది మనం సింప్లిఫై చేసుకుంటే ఫస్ట్ 0 0 పోతుంది, 3 7 సార్లు పోతుంది, 3 12 సార్లు పోతుంది, ఈ 7 8 సార్లు పోతుంది. సో ఇది 96. 8 into 12 96. కాబట్టి దిస్ ఈజ్ యాపిల్స్ 96 degrees. సో ఈ ప్రశ్నకి ఆప్షన్ వచ్చేసి మనకి 3, 96. Next 57. The lengths of the parallel sides of a trapezium are 11 and 25 and the distance between them is 12. Its area is equal to the area of a rectangle whose sides are equal to the ratio 3:2. What is the perimeter of the rectangle? Now first మనము ఒక ట్రెపీజియం వేసుకుందాం. ఇది ఏదో ఒక ట్రెపీజియం అనుకుందాం. అప్పుడు మనకి మొదటి సైడ్ 11, రెండో సైడ్ దాని ఆపోజిట్ సైడ్ 25 సెంటీమీటర్స్ ఉంటాయన్నాడు. ఇది ఇచ్చాడు. తర్వాత ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ 12 సెంటీమీటర్లు. అంటే ఈ హైట్ వచ్చేసి 12 సెంటీమీటర్లు. సో మనకి ఏరియా ఈజ్ ఈక్వల్ టు రెక్టాంగిల్ అని. సో ఇప్పుడు దీని ఏరియా ఏమవుతుంది? ఇది 11 అవుతుంది, ఇది 12 అవుతుంది. సో 11 25లోంచి 11 తీస్తే 14 మిగులుతుంది. 14 రెండు ముక్కలకి 7 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది ఏ బి సి డి ఈ ఎఫ్ అని అనుకుందాం. అప్పుడు మనకి రెక్టాంగిల్ ABEF is nothing but 11 into 12. 11 into 12 is nothing but 11 into 12 ఎంత అవుతుంది? 12 132 కదా, 132 centimeters square. Now triangle ACE is half base 7 to height is 12. సో ఇట్లాంటి రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ ట్రయాంగిల్ BFD కూడా హాఫ్
ఇంటూ 7 ఇంటూ 12. సో ఈ రెండు కలిపి మనకి 70, 84 అవుతుంది. సో దీనికి మనకి టోటల్ ఏరియా వచ్చేసి 6, 11, 216. మనకి ఈ 216 ఈక్వలెంట్ రెక్టాంగిల్ కావాలి మనకి. సో ఈ రెక్టాంగిల్ సైడ్ ఎంత ఉందన్నాడు? ఈ రెక్టాంగిల్ సైడ్ సైడ్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. కాబట్టి మనం ఇదేదో ఇచ్చిన రెక్టాంగిల్ అని అనుకుందాం. ఇది 3x, ఇది 2x అవుతుంది. సో ఈ ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్ ఏరియా అవుతుంది 3x into 2x. So this is 6x square. Therefore 6x squared is equal to 216. Therefore x squared is equal to 216 by 6. 6 3s are 18. 36 is 6. Therefore x is equal to 6. Therefore mana perimeter is equal to just 2 into 3x plus 2x. All sides, length of all sides of a rectangle. So this is nothing but it is 10x ante 60 centimeters annamata. So answer vachesi ఈ ప్రశ్నకి ఆప్షన్ 3, 60. 58 question. If a is equal to minus 2x squared plus 12x, b is equal to 11 minus 8x plus 3x square, c is equal to 17 minus 4x square, and d is equal to x square minus x minus 3, then what is the sum of coefficients of x squared and x in a plus b plus c minus d? Now a is equal to minus 2x squared plus 12x plus b plus b means plus 11 minus 8x plus 3x squared. మళ్ళీ దానికి ప్లస్ సి యాడ్ అంటే ప్లస్ 17 మైనస్ 4x స్క్వేర్. తర్వాత మైనస్ డి అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3. సో ఇక్కడ మనము అన్ని ఎక్స్ స్క్వేర్లు ఒక దగ్గరికి తీసుకొద్దాం. సో దిస్ విల్ బికమ్ minus 2x squared plus 3x squared minus 4x squared minus x squared. ఇవన్నీ ఒక దగ్గర. తర్వాత 12x xలన్నీ జాయిన్ చేద్దాం. అప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ 12x minus 8x ప్లస్ ఎక్స్. ఆ తర్వాత అన్ని కాన్స్టెంట్లు ఒక దగ్గర పెడదాం. సో దిస్ ఈజ్ ప్లస్ 11 ప్లస్ 17 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సింప్లిఫై చేసుకుంటే ఎక్స్ స్క్వేర్డ్ minus 3x square minus 4x square, 12x minus 8 4x plus 1 5x plus 11 plus 17 28 plus 3 31. Now what is the sum of coefficient of x square and x? Coefficient of x square is minus 4, coefficient of x is plus 4. Therefore coefficient of x squared plus coefficient of
x is equal to -4 plus 5 is equal to 1. సో ఈ ప్రశ్నకి ఆప్షన్ 3 1 is the answer. 59 question. Which of the following is not a dimension of assessment of mathematics learning? Communication, patterns and procedures, disposition towards mathematics, mathematical reasoning. So, dimension assessment, communication is important. ఎందుకంటే language of mathematics అర్థమైతే కదా మనం కమ్యూనికేట్ చేయగలిగేది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ప్యాటర్న్స్ అండ్ ప్రొసీజర్స్ ఇది కూడా ఇంపార్టెంటే, లెర్నింగ్కి చాలా క్రిటికల్. డిస్పోజిషన్ టువర్డ్స్ మ్యాథమెటిక్స్ దిస్ నాట్ ఏ డైమెన్షన్ ఆఫ్ అసెస్మెంట్. అది మనం వెరిఫై చేయం, వాడికి ఇష్టం ఉంటుందా లేదా అన్నది మనకి లెర్నింగ్కి సంబంధించిన విషయం కాదు, అది యాటిట్యూడ్ అవుతుంది. రీజనింగ్ డెఫినెట్గా కావాలి. సో మనకి ఈ ప్రశ్నకి మ్యాథమెటికల్ ఏది నాట్ ఏ డైమెన్షన్ అనేది ఓన్లీ 3 ఈజ్ నాట్ ఏ క్లియర్ డైమెన్షన్ ఆఫ్ లెర్నింగ్. కాబట్టి డిస్పోజిషన్ టువర్డ్స్ మ్యాథమెటిక్స్ అనేది రాంగ్ ఆన్సర్. కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం 3. 60 లాస్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ PQR, angle P is equal to 55, QR is equal to 18 centimeter. In which of the following cases triangle PQR can be an obtuse scalene triangle? అంటే obtuse యాంగిల్ ఉండాలి. సో మనకి PQR అనేది ఒక ట్రయాంగిల్ వేసుకుందాం. సో అదేదో ఒకటి మనము ఇట్లా ఏదో ఉందనుకుందాం, PQR అని అనుకుందాం. ఈ యాంగిల్ P వచ్చేసి 55 degrees అవుతుంది, QR వచ్చేసి 18 centimeters అవుతుంది. అప్పుడు ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ఇట్ కెన్ బి యాంగిల్ R 25 degrees అవ్వచ్చు. అప్పుడు ఇది కనుక 25 అయితే మనకి యాంగిల్ Q is equal to 180 minus 55 plus 25 80, సో ఈజ్ ఈక్వల్ టు 100. సో ఇది కరెక్ట్ అవుతుంది, ఇది ఓకే. కానీ PQ18 అయితే దెన్ ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది కానీ అబ్ట్యూస్ ట్రయాంగిల్ అవ్వదు. సో ఇది రాంగ్, ఇది పాసిబుల్ కాదు. సో అట్లాగే ఈక్వల్ టు ఇక్కడ కూడా ఈక్వల్ టు 18 అన్నాడు, ఇది కూడా ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. సో మనకు ఆప్షన్స్ 2 కానీ 3 కానీ కరెక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఫస్ట్ 15 అనుకుందాం. యాంగిల్ కనుక 15 అయితే ఎస్, అప్పుడు మనకి Q అనేది 110 degrees అవుతుంది. సో ఇది కరెక్టే. PR గ్రేటర్ దాన్ 18 అవ్వాలి. PR ఈజ్ గ్రేటర్ దాన్ 18, కరెక్ట్. సో PR ఖచ్చితంగా 18 కంటే పెద్దగా ఉండాలి, ఎందుకంటే ఒబ్ట్యూస్ యాంగిల్ కాబట్టి, ఇది ఒబ్ట్యూస్ యాంగిల్ కాబట్టి ఇది పెద్దగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. దీంతో అన్ని ప్రశ్నలు మనము సాల్వ్ చేసాం. థ్యాంక్ యూ.